ఆల్రెడీ ఇగో నాకు దాకింది, చిన్న చిన్న మంటలు వేసినట్లు అవుతుంది. ఇలా దాకింది ఆడికైనా మస్తు వచ్చినాయి. మస్తు వచ్చి అలా నాకు కూడా ఇగో. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే నేను ఓంకార్ అండ్ అనిల్ ఒక మంచి ప్లేస్కి పోతున్నాం. ఆ ప్లేస్కి పోయి ఒక చెట్టును చూపిస్తాం. అది ఎంత డేంజర్ ఆ చెట్టును చూపిస్తాం. చూద్దాం. ఓంకార్ అండ్ అనిల్ ఆ చెట్టును రుద్దుకుంటారు కదా పక్క కన్ఫర్మ్. కొంచెం చేతి మీద ఇట్లా రుద్దుకుంటావు, అది చాలా డేంజరస్. ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి, మంచి కంటెంట్ అందిస్తాం. సరే పోతున్నాం, పోయేది కూడా చూపిస్తాం. సో గైస్, వర్షం పడ్డది నిన్న, మొత్తం వర్షం పడ్డది. నిన్న కాదు, నైట్ పడ్డది. నైట్ వర్షం పడ్డది, మొత్తం పచ్చి ఉంది. వెదర్ మొత్తం కూల్ ఉంది ఈరోజు. కూల్ వెదర్ అట్లా బయటకు పోయి తిరిగితే మస్తు అనిపిస్తుంది. పక్కా వర్షం పడ్డప్పుడల్లా బయటికి ఎక్కడనో దిక్కుపోతాం. ఇంతకుముందు వీడియోలలో కూడా మీరు చూసుకోవచ్చు. గ్రీనరీగా మొత్తం గ్రీనరీ, నేచర్ బాయ్ ఓంకార్. సో గైస్, ఆడుకోలే, ఆ గుట్టుంది ఆడుకోలే. వర్షం పడి నీళ్ళు అయిపోయి ఇట్లవా, ఆ నీళ్ళునే ఇట్లవా. ఇంతకుముందుకు ఒక క్రికెట్ వీడియో చేసినాము. ఆ క్రికెట్ వీడియో ఇన్నే స్టంప్స్ అవన్నీ ఇన్నే పెట్టినాం. ఈ క్రికెట్ ఆడతలేరు ఎవరు. ఆడుతుర్రా ఓంకార్? ఆడతలే ఎవరు ఆడతలే. వర్షం అందరు స్కూల్ స్టార్ట్ అయినాయని ఎవరు ఆడతలే క్రికెట్. ఇన్నే ఆడినాం అప్పుడు. ఇది మొత్తం నీళ్ళే ఉన్నాయి. నైట్ మొత్తం వర్షం పడ్డందుకు మొత్తం వాటర్ అయింది, మొత్తం నీళ్ళే. ఇగో పచ్చి పచ్చి ఉంది. ఇది మొత్తం ఒకప్పుడు చెరువు, వర్షాకాలం మొత్తం నిండుతుంది. ఇదంతా వర్షాకాలం మొత్తం నిండిపోతుంది. ఫుల్ నీళ్ళు ఉంటాయి. ఇప్పటికి మస్తు నీళ్ళు అయిపోయినాయి. ఆల్రెడీ క్రికెట్ ఆడడానికి రాదు. ఇక ఎండాకాలంలో బాగుంటుంది ఆడుకోనికి, వర్షాకాలంలో బాగాలెక్ట్. ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తం నడవడానికి ఇట్లా రాదు. ఏమైంది? ఇగో ఇంటికి వచ్చింది. అప్పట్లో దీన్ని పట్టుకొని ముసలి ఓయ్ ఓంకార్ పట్టుకుంటే ఇటు పట్టుకో. ఓయ్ మెల్ల రే ఓంకార్, అది అరస్తుంది జోక్ అనుకుంటేమో. పట్టుకో, మంచిగా పట్టుకో, మెల్ల పట్టుకో. తొక్కకు బే, ఆగాడు పట్టుకుంటు రావు. ఓంకార్ కొరకగలరా రే? ఓ అది గడిచింది గాయస్ ఓంకార్ని. ఎక్కువరా పట్టుకోపోయి ఓంకార్, మళ్ళీ పట్టుకో. అది ఓ మెల్ల పట్టుకో. సంపకు కడిచిందే. ఏమై ఎద్దుకేం కాదు గైస్. దప్పుందా ఉండందా. బాయ్ బాయ్. ఇప్పుడు గోవా బీచ్లోకి ఎంట్రీ అవుతారు. ఇది మా పల్లెగడ్డ గోవా బీచ్. ఇప్పుడు గోవా బీచ్లోకి ఎంట్రీ అవుతారు. ఇది మొత్తం ఏంది బీచ్ మన్నేది. ఓంకార్ గాడు గోవా బీచ్ ఎంజాయ్ చేస్తుడు. గోవా బీచ్ ఫీల్ అవుతున్నావు ఓంకార్? విలేజ్ బీచ్, గోవా బీచ్ కాదు, విలేజ్ బీచ్. ఏం ఓంకార్? సో గైస్, ఆడ ఒక చేప చచ్చిపోయింది కనిపిస్తుంది. ఏడుంది అది? ఆడ కనిపిస్తుంది. ఓంకార్ కనిపిస్తుంది. ఓయ్ లోతున్నాలి ఓంకార్, మెల్లగా. ఓంకార్ గారు చాలా డేంజర్ మ్యాన్ గైస్. ఎలాంటి అడ్వెంచర్లనైనా ట్రావెల్ చేయగల వ్యక్తి. పడేసా అది చచ్చిపోయిందా. ఎంజాయింగ్ గోవా బీచ్. సో గైస్, ఇక ఆడుంటుంది ఆ చెట్టు. ఆ అండ్లకి వెళ్ళి వెతకాలి. డేంజరస్ చెట్టు, అది రుద్దుకుంటేనే మస్తు కూడా పెడుతుంది. అది చూపిస్తాం. ఇక మెల్లగా వచ్చి టైం పాస్ చేసుకుంటా, ఏం పని లేదు. ఇక టైం పాస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆడిపోయి వెతుకుతాం. ఆడిపోయినాక చూపిస్తా. అది వెతికేది దొరుకుతుందా అని ట్రై చేస్తున్నాం. కానీ మ్యాక్స్ దొరకదు చూపిస్తా. పన్నాడు దిగుబే. ఓంకార్ కింద పడితే వద్దురే. దిగుబే దిగు. దిగొద్దు, దిగు. కింద పడతావు అనవసరం, వద్దు. అంత హైట్ ఎక్కుతుంది. సో గైస్, ఆకు ఇన్ని దేవులు ఆడాలి. ఇంట్లో పోటీ ఇట్లా మెల్ల దీని పోటీ దేవులు ఆడుకుంటూ ఏంది పోయి చూడండి బే, దేవులు ఆడండి బే. అనిల్
దాని దేవులాడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది చూడు, అది కనిపిస్తే నేను గుర్తుపడతా, చూపిస్తా, వెతుకుతాం. అది ఎప్పుడు దొరకాలనేమో, హార్డ్ వరకు లాస్ట్ వరకు ఎత్తుకుంటూ పోవాలి. అది దొరకదు ఏమో, ట్రై చేద్దామని అనుకున్నాం. చాలా రోజులు ఎప్పుడో చిన్నప్పుడు రుద్దుకుంటే మస్తు మంటలేస్తుండే, సబ్బు పెట్టుకున్నా కానంగా పోతుంది, అదంతా డేంజర్ ఉంటుంది అది. దొరికింది అవే, అది కాదు గైస్, ఒక చిన్నది దొరికింది, అది చిన్న ఆకు, అది ఎక్కువేరా గీడుంది, గీ ఆకు, అది గీ ఆకే, అది ఎంత డేంజర్ అంత అంటారు, అంత డేంజర్ ఈ ఆకు, ఈ ఆకే అది చిన్న చిన్న చెట్లలాగా మొలుస్తాయి. ఎంత డేంజర్ ఉంటుంది అంటే ఇట్లా ముట్టుకుంటే చచ్చిపోవాలి, అంత డేంజర్ ఉంటుంది. రుద్దుకుంటే మాత్రం మస్తు మంట. ఆల్రెడీ ఇగో నాకు దాకింది, చిన్న చిన్న మంటలు వేసినట్లు అవుతుంది, ఇలా దాకింది. అనిల్ వద్దురు మంటలే సాగుబే, తర్వాత రుద్దుకుందాం, ఇప్పుడు వద్దావు. మొత్తం ఆడికెళ్ళి వరకు వెతికినాం కానీ అది దొరకట్లేదు. దీంతోనే ట్రై చేస్తున్నాం. 2 ఆకులు ఉన్నాయి, చిన్న 2 ఆకులు ఉన్నాయి. దీంతో కొంచెం రుద్దుకొని చూపిస్తాం. గైస్ ఇదే ఆకు, ఈ ఆకుటి, ఈ చెట్టు పేరు చాలా కొంచెం డిఫరెంట్, దీని పేరు ఏదో చెప్తా, తీట కొయ్యలాక అని అంటారు. తీట కొయ్యలాక అని అంటారు గైస్. ఆల్రెడీ కొంచెం అంటించింది, ఓసారి మస్తు గోకులు పెడుతుంది, అవే అంటించబట్టు కొంచెం. ఇప్పుడు ట్రై చేస్తున్నాం, ముక్కరం కొంచెం కొంచెం రుద్దుకొని చూపిస్తాం. కొంచెమే రుద్దుతా, ఎక్కువ రుద్దాను, భయపడక ఏం కీడేవాడు. కొంచెమే రుద్దుతా, ఎందుకు అట్లా వేస్తాం నీకు? నేను కొంచెం రుద్దుకుంటున్నా గైస్, ఇగో మస్తు భయం అవుతుందిరా, మటలు వేస్తావురా. అలాంటి గోకులు పెడతానే ఉంది నీ కొంచెం. సో గైస్ ఇప్పుడు అనిల్కి మంటలు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇగో అనిల్ చేతికి బెందులు వచ్చేసినాయి, మొత్తం గోకులు మంటలు. నాకు కూడా ఆల్రెడీ ఇగో ఎర్రగా అయిపోయింది చేతి, ఇగో నాకేం కాలేదు గైస్, ఆల్రెడీ కొంచెం ఎర్రగా అయిపోయింది, నాకేం కాదు. నాకు కూడా ఆల్రెడీ వచ్చింది కూడా అయింది చూడు, మొత్తం దొరకలేదు. ఇంకా దొరికినుంటే మస్తు ఇట్లా అనుకునే, కానీ కొంచెం అంటేనే మస్తు బాడీ అంతా మస్తు మట్లేసి. ఆల్రెడీ ఇగో ఎట్లా అయిపోయింది చూడు, ఇక్కడ గట్టిగా అయిపోయింది. ఇది బెందులు వస్తూనే అది కొంచెం కొంచెమే అంటించుకున్నాం కాబట్టి అంత డేంజర్ ఉంది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం, కడుకోపోయి అని ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను మొత్తం వర్షం కూడా వచ్చేటట్లుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. క్లైమేట్ చేంజ్ అయింది, పోయి ఇంటికి పోయి అది కొంచెమే దొరుకుతా అనుకున్నాను, మొత్తం వెతికితే దొరుకుతుండే కానీ హోటల్కి అంతా ఆడిగా లైట్ గా అయినా ఇగో ఎంత వచ్చింది, ఇగో కొంచెం అయినా వస్తూనే ఎన్ని వచ్చినాయిరా, బాగానే వచ్చినాయి. ఆడికి అయినా మస్తు వచ్చినాయి, మస్తు వచ్చి చాలా. నాకు కూడా ఇగో 2-3 కనిపిస్తున్నాయి, ఆడు నాకు కూడా వచ్చినాయి, అంత డేంజర్ అది. సో గైస్ ఈ ఇంటికి అయితే వచ్చేసినాం, మొత్తం తిరిగి అలసిపోయినాం అంతా. ఓంకార్ అండ్ అనిల్ తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చేసినాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. చలో ఉంటాం మరి, బాయ్. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. చలో ఉంటాం మరి, బాయ్.